హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో స్కందుని చేతిలో తారకాసురుడు వధింపబడ్డాడు. తర్వాత చదువుకుందామండి. ఇంతలో క్రౌంచుడు అనే పర్వతరాజు కుమారుని శరణుజొచ్చి ఇలా ప్రార్థించాడు. కుమార, గుహ, దయానిధి, నీతో ఆహవంలో ఓహటిల్లిన బాణాసురుడు 10,000 సైన్యంతో వచ్చి నన్ను పీడిస్తున్నాడు. వాణ్ణి కూడా సంహరించి నాకు స్వస్థతను కలిగించు. వెంటనే భక్తపాలకుడైన స్కందుడు మనసులో శివపార్వతులను స్మరించి బాణాసురునిపై శక్త్యాయుధాన్ని ప్రయోగించగా అది వానిని వాని సేనను త్రుటిలో పరిమార్చి షణ్ముఖుని వద్దకు వచ్చి చేరింది. క్రౌంచుడు హర్షంతో గృహోన్ముఖుడయ్యాడు. కుమారుడు శంకరుని ఆనందం కొరకు ఆ స్థలంలో ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర నామాలతో 3 లింగాలను స్థాపించాడు. అంతేకాక జయస్తంభ సమీపంలో స్తంభేశ్వర లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. విష్ణువు మొదలుగా దేవతలందరూ ఈశ్వరలింగాలను స్థాపించారు. అదే సమయంలో శేషుని కుమారుడైన కుముదుడు రణరంగం నుంచి పారిపోయి వచ్చి తనను బాధిస్తున్న ప్రలంబాసురుని గూర్చి కుమారునితో విన్నవించగా వాణ్ణి కూడా శక్తాయుధంతో నేలకూల్చాడు స్కందుడు. ఓ మునులారా, ఈ కుమార విజయగాథ పరమ పవిత్రమైనది. ఇది సర్వపాపహరము, సర్వకామదము, భుక్తిముక్తిప్రదము, సకలతాపహరము. అంతా విష్ణు బ్రహ్మేంద్రాది దేవతలు కుమారస్వామిని ఇలా స్తుతించారు. కళ్యాణ స్వరూపుడు, జగత్తునకు మంగళముల నిచ్చువాడు, విశ్వమునకు బంధువు, విశ్వమును సంకల్పించి సృష్టించినవాడు అగు నీకు నమస్కారం. ఓ దేవా, రాక్షస శ్రేష్ఠుడైన తారకుని బాణాసురుని సంహరించిన నీకు నమస్కారం. ఓ శంకరపుత్ర, ప్రలంబుని సంహరించిన పవిత్ర స్వరూపుడవగు నీకు అనేక నమస్కారాలు. ఓ అగ్నిపుత్ర, జగత్తుల సృష్టి స్థితిలయములకు నీవే కర్తవు. ప్రసన్నుడవు కమ్ము. నీవు ప్రపంచరూపుడవై విస్తరించగా ప్రాణాలన్నీయు బింబరూపుడవైన నీకు ప్రతిబింబములైనవి. ఆ విజయోత్సవ సభలో కుమారస్వామి దేవతలకు వరాలిచ్చి పర్వతరాజులతో ఇలా అన్నాడు. మీరందరూ కర్మిష్ఠులచే, జ్ఞానులచే, తపశ్శాలులచే సేవింపదగిన వారు కాగలరు. వారందరూ మీ ఆశ్రయాన్ని పొందుతారు. మీరు పవిత్రాత్ములు. మీరందరూ నా వరప్రభావంచే లింగాకారాన్ని పొందుతారు. నా మాతామహుడైన ఈ హిమవంతుడు సర్వోత్తముడై తపశ్శాలురకు ఫలములను ఇచ్చువాడు కాగలడు. పిమ్మట వారంతా మహదానందంతో కైలాసానికి వెళ్ళారు. కుమారుడు భక్తితో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించగా వారు స్కందుని ప్రీతితో ఆలింగనం చేసుకున్నారు. అమరులంతా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఇలా స్తుతించారు. దేవదేవ, మహాదేవ, భక్తులకు అభయమిచ్చువాడా, నీకు అనేక నమస్కారాలు. కృపానిధి, మహేశ్వర, మహాదేవ, నీ గొప్ప లీల అద్భుతమైనది. సత్పురుషులందరికీ సుఖమును కలిగించున్నది. దీనబంధో, సనాతనుడవైన నీ విషయంలో, నీ పూజా విషయంలో మేము అజ్ఞానులమై ఉన్నాం. ఓ ప్రభు, నిన్ను ఆవాహన చెయ్యుటగాని నీ అద్భుత లీలగాని మాకు తెలియదు. గంగనిచ్చినవాడు, జగత్తుకు ఆధారమైనవాడు, త్రిగుణ స్వరూపుడు, దేవతలకు ప్రభువు, శుభములను కలిగించువాడగు నీకు అనేక నమస్కారాలు. వృషభధ్వజుడు, మహేశ్వరుడు, గణములకు ప్రభువు, సర్వేశ్వరుడు, ముల్లోకములకు ప్రభువు అగు మహాదేవునకు నమస్కారం. ఓ నాదా, త్రిగుణ స్వరూపుడవై లోకములన్నింటినీ సృష్టించి పాలించి పోషించి సంహరించు నీకు నమస్కారం. నీవు శాశ్వతుడవు, సంగము లేనివాడు, పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశము లేనివాడు, చేతియందు దండము ధరించు మృత్యుస్వరూపుడవు, పాశము ధరించువాడు, వేద మంత్రములచే ప్రతిపాదించబడువాడు, 100 జిహ్వాలు గలవాడు అగు నీకు నమస్కారము. ఓ పరమేశ్వర, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో స్థావర జంగమాదులన్నీ నీ దేహజనితములే. స్వామి, మమ్ములను ఎల్లవేళలా రక్షించు. భగవాన్, ప్రభు, ప్రసన్నుడువు కమ్ము. పరమేశ్వర, మేము నిన్ను అన్ని విధాలుగా శరణు పొంది ఉన్నాము. తెల్లని కంఠము కలవాడు, స్వాహాకార స్వరూపుడు, రూపం లేనివాడైన రూపాలన్నీ స్వీకరించి అన్ని రూపములు తానే అయిన రుద్రునకు నమస్కారం. నీలకంఠుడు, చితాభస్మాంగధారి, నల్లని కేశములు కలవాడు అగు శివునకు అనేక నమస్కారాలు. అందరిచే నమస్కరింపబడు రూపము గలవాడు, యోగులచే ఉపాసించబడువాడు, లయకాలములో ప్రాణులను సంహరించువాడు, అందరిచే పూజింపబడే పాదములు గలవాడు అగు మహాదేవునకు నమస్కారము. నీవు దేవతలలో బ్రహ్మవు, రుద్రులలో కంఠమునందు నీలివర్ణము గల శివుడవు, సర్వ ప్రాణులలో ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణింతురు. పర్వతములలో మేరువు నీవే, నక్షత్రములలో చంద్రుడవు నీవే, ఋషులలో వశిష్ఠుడవు నీవే, మరియు దేవతలలో ఇంద్రుడు నీవే. వేదములన్నింటిలో ఓంకారము నీవే. నువ్వు లోకహితాన్ని కోరి ప్రాణులకు రసమును పుష్టిని ఇచ్చి రక్షిస్తున్నావు. ఓ మహేశ్వర, రక్షించు. మహేశ్వర, మహాత్మ,
ప్రాణుల పాప పుణ్యములకు సాక్షివి నీవే. నీ వచనాన్ని పాలించే మమ్ము ఆనందింపచేయి. కోట్లాది రూపాలలో నిన్ను దర్శిస్తున్నాం కానీ నీ విభూతుల అంతాన్ని తెలుసుకోలేకపోయాం. ఇలా స్తుతించి ఈశ్వరుని ఆజ్ఞను పొంది కుమారస్వామి లీలలను గానం చేసుకుంటూ స్వస్థానాలకు చేరుకున్నారు దేవతలు. రేపటి భాగంలో గణేశుని జననము గురించి చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.